శ్రీ గురుభ్యో నమః. ముకుందమాల అనగా ముక్తినిచ్చు స్తోత్రముల సమూహము అని. దీనిని పఠించటం వలన నరునకు శ్రీకృష్ణ భక్తి వృద్ధి పొందుతుంది. భక్తియే పరమ పురుషార్థం. అది పరమపద ప్రాప్తికి సులభోపాయం. కనుక మానవుడు శ్రీకృష్ణ భక్తిచే జీవితాన్ని తరింపచేసుకోవాలి. మనం అలాగా తరింపచేసుకోవాలి అంటే ఆయనని ప్రార్థించుకుని ఈ ముకుందమాలని ప్రారంభిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంటే వసుదేవుని సుతుడైనటువంటి దేవుడు కంసుని చాణూరుణ్ణి మర్దించినవాడు, మాత దేవకికి పరమానందాన్ని కలిగించినటువంటి వాడు, జగత్తునకు గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను అని ఆయనకి నమస్కరించుకుంటూ మనం ప్రారంభిద్దాం. శ్రీరంగపట్టణానికి పోయేవారుంటే రండి అని ప్రజల సౌకర్యం కోసం చాటింపు వేయించే కులశేఖర భూపతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పబడినందున ఈ అవతారిక ప్రథమ శ్లోకం ఎవరో ముకుందమాలా శోభితుడైన శ్రీహరి శరణాగత భక్తుడు కులశేఖరుని కీర్తిస్తూ చెప్పిన దానిగా మనం భావించవచ్చు. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. అంటే ఏ కులశేఖరుల రాజధాని నగరంలో ప్రతిరోజు శ్రీరంగయాత్రను గురించి చాటింపు వేయబడుతూ ఉన్నదో ఆ రాజైన కులశేఖర ఆళ్వార్లను నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఆ రాజుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయనకి నమస్కరించుకొని ఆ శ్రీకృష్ణుని స్మరించుకుంటూ మొదటి శ్లోకం ఏమని చెప్తున్నారు? ఇది ముకుందుణ్ణి పలు నామాలతో శరణాగతుడై శ్రీహరి కరుణార్థి అయినటువంటి కులశేఖర భూపతి భక్తప్రియుడైన ఆ ముకుందుని మాలలో మొదటి రత్నాన్ని అమరింప చేస్తున్నాడు. అవతరించండి. ఇది మంగళాశాసనం. మంగళాశాసనంతో మొదలుపెట్టారు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసే త్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. అంటే ముక్తి సాధనాలలో ముఖ్యమైనది నామస్మరణ. భగవన్నామ సంకీర్తనమే కలియుగంలో ముక్తి సాధకం. కలౌ సంకీర్త్య కేశవం అని కదా భాగవత వచనం. అందుకే జీవితంలో అడుగడుగునా భగవన్నామమే రావాలని, నోరు విప్పితే భవ్య భగవన్నామం ధ్వనించాలని మహాభక్తుడైన కులశేఖర మహారాజు కోరుకున్నారు. ఇందులో ఈ పద్యంలో ఏమని చెప్తున్నారు? శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి. ఓ ముకుంద, ముక్తినిచ్చేటటువంటి వాడా, శ్రీవల్లభ ఇతి అంటే శ్రీవల్లభ అంటే లక్ష్మీదేవికి ప్రియుడా, ఇతి ఇతి అంటే అని, అంటే లక్ష్మీదేవికి ప్రియుడా అని, వరదేతి కోరిన వరాలను ఇచ్చేవాడా అని, దయాపరేతి అంటే కృపకు అధీనుడా అని, భక్త ప్రియేతి అంటే భక్తులందు ప్రేమ కలిగిన వాడా అంటే భక్తులే ప్రియులుగా ఇష్టలుగా కలిగినటువంటి వాడా అని, భవలుంటన కోవిదేతి అంటే సంసార బంధాన్ని ఛేదించడంలో నిపుణుడా అని, నాదేతి ఓ ప్రభు అని, జగన్నివాసే అంటే సమస్త ప్రపంచమునందు నివసించేటటువంటి వాడా అని, ప్రతి పదం మాట మాటకు అంటే అడుగడుగునా అని కూడా అన్నమాట. మాట మాటకు అడుగడుగున కూడా ఆలాపనం పలుకుటను మే నాకు కురు చేయము అంటే నా చేత పలికించుము అని చెప్పి చెప్తున్నారనమాట. ఓ ముకుంద, శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, సంసార విధ్వంసక, నాద, నాగశయన, జగన్నివాస, అడుగడుగునా నాకు నీ పలుకుల అనుగ్రహం ఇచ్చి కాపాడు అని చెప్పి వేడుకుంటున్నారు. ఇది స్తోత్రానికి ప్రారంభ శ్లోకం కాబట్టి శుభకరమైనటువంటి శ్రీకారంతో శ్రీవల్లభ అని ప్రారంభించాడు. భగవన్నామాలను కీర్తించవలసిన క్రమాన్ని పేర్కొనటంలో ఇది ఎంతో పరమార్థమైంది. ఎంతో పరమార్థం ఉంది మనకి. అంటే శ్రీతో మొదలు పెట్టాలి.
ఏదైనా స్తోత్రాలని భగవన్నామాన్ని కీర్తించాల్సినప్పుడు మనం శ్రీతో మొదలు పెట్టాలి అని ఆ క్రమాన్ని మనకి దీని ద్వారా తెలియచేస్తున్నారనమాట. ముందుగా శ్రీవల్లభాన్ని కీర్తించాలి. భగవంతుడు శ్రీకి ప్రీతిపాత్రుడు, అధిపతి అని అర్థం. అంటే ఆమెను ఆశ్రయించి ఆమె ద్వారా ఆమెకు ప్రియుడైనటువంటి సర్వేశ్వరుని ఆశ్రయించాలి. ఆమె అనుగ్రహం లేనిదే భగవద్ అనుగ్రహం కలగదు. ఎందుకని? అమ్మ పాదాలు పట్టుకుంటే మన చేయి తీసుకెళ్ళి అయ్య చేతిలో పెడుతుంది. అప్పుడు భగవంతుడు మనని అనుగ్రహిస్తాడనమాట. శ్రీ అనే మాటకు భక్తుల ఆర్తధ్వని వినేది అని, భగవంతునికి వినిపించేది అని, ఎల్లప్పుడూ భగవంతుడిని ఆశ్రయించి ఉంచేది అని అర్థం అన్నమాట. ఆమె అవతార సమయాల్లోనూ భగవంతుని వెన్నంటి ఉంది. కాబట్టి శ్రీమాత భగవంతునికి చెప్పి భక్తులకు పూర్తి ఫలములను కలిగించగలదు. అలా చేయడానికి వాత్సల్యం అనే గుణం ఉండాలి. అంటే పుత్రప్రేమ, బిడ్డలపై ఉండే ప్రేమ. ఆమెకు జీవకోటి యందు వాత్సల్యం ఉంది. వాత్సల్య గుణోజ్వల అని కదా. భక్తుల్ని ఆదుకునే సామర్థ్యము ఉంది. అదే వాల్లభ్యం అనే గుణం. భగవంతునికి వల్లభ కదా. జగన్మాతను ఆశ్రయిస్తే జగన్నాథుని అనుగ్రహం సులువైపోతుంది. అందుకే శ్రీవల్లభ అని మొట్టమొదట కీర్తించాడు. అలా కీర్తించినప్పుడు అమ్మ ద్వారా వినతులు విని కోరిన వరాలను ఇస్తాడు భగవంతుడు. కనుక వరద అని కీర్తించాలి. అమ్మవారు చెప్పారు కాబట్టి ఆమె మెప్పు కోసం మొక్కుబడిగా వరాన్నిచ్చుట కాదు భగవంతుని లక్షణం. సహజంగానే దయామయుడు భగవంతుడు. సమస్త ప్రాణుల యందు సమభావం కలిగినటువంటి వాడు. భక్తితో ఆశ్రయించిన వారిని అక్కున చేర్చుకునేవాడు. సుగ్రీవాదులను వీళ్ళందరూ కూడా స్వామిని ఆశ్రయించి రక్షింపబడ్డారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అని స్వయంగా భగవానుని వచనం. తనయందు మనోబుద్ధుల్ని అర్పణ చేసి జీవించే వానిని ప్రియమైన భక్తునిగా స్వీకరిస్తాడు. భక్తప్రియ అని కీర్తించడంలో అదే పరమార్థం. జీవుడు ఎన్ని వరాలు అడిగినా, ఎన్ని జన్మలెత్తినా చివరికి గమ్యం మోక్షం. జనన మరణ రూపమైన సంసార బంధం నుండి బయటపడటమే మోక్షం. అదంత సులువు కాదు. జీవుల కర్మల ఫలితంగానే జనన మరణాలు కలుగుతాయి. ఆ బంధాన్ని సుతారంగా, నొప్పి తెలియకుండా తుంచివేయగలిగినటువంటి సమర్థుడు భగవంతుడే. అందుకే భవలుంటన కోవిద అని కీర్తించాలి. నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణుని ప్రార్థించింది. ప్రతి జీవి చేయవలసింది అదే. భగవంతుణ్ణి తప్ప వేరెవరిని ప్రార్థించినా ముక్తిని పొందలేం. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు స్వతంత్రులు కారు. వారందరూ భగవంతునికి శరీరభూతులు. ఆత్మస్వరూపుడైన భగవంతుడే సమస్తము నడిపిస్తాడు. నాకంటే మించినదేదీ లేదు. సర్వము నా ఇందే ఉన్నది. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని గీతావచనం. అందుకే భగవంతుణ్ణి నాథ అని కీర్తించాలి. నాగశయన అని నోరారా కీర్తించాలి. మనసారా ఆదిశేషుణ్ణి అనుసరించాలి. ఎందుకని? జీవునికి పరమాత్మకు మధ్య ఉన్న సంబంధం శేషిత్వ భావం. శేషభావం అంటే సేవించువాని ధర్మం. శేషి అంటే భగవంతుడు, అంటే సేవింపబడేవాడు. శేషభావానికి ప్రతీక ఆదిశేషుడు. అతడు తన శరీరాన్ని స్వామికి ఇల్లుగా, పాన్పుగా, ఆసనంగా, పాదుకగా, వస్త్రంగా, తలగడగా, గొడుగుగా, పాదపీఠంగా మార్చి మార్చి వినియోగిస్తూ సేవలు అందిస్తాడు. మనం ఈ శేషిత్వ భావం గురించి ఇంతకుముందు మనం సౌందర్యలహరిలో ఎక్కడో చెప్పుకున్నాం కూడా, చాలా వివరంగా చెప్పుకున్నాము. అదే భావం ఇక్కడ కూడా మనకి తెలియచేస్తున్నారు కులశేఖరులు. మనం కూడా మన శరీరాన్ని పరమాత్మకు అన్ని విధాలా వినియోగించినప్పుడే మనలో కొలువై ఉంటాడు. ఆ విధంగా పరమాత్మకు నివాసంగా మన హృదయం విరాజిల్లినప్పుడు సృష్టిలోని అణువణువున భగవంతుని మనం చూడగలుగుతాం. జగన్నివాస అని కీర్తించడం మాత్రమే కాదు, భగవంతుడు జగంతంతా నిండి ఉన్నాడు అన్న భావన కూడా స్థిరపరచుకోవాలి. ఈ శ్లోకంలో ప్రతి భగవన్నామానికి ఇతి చేర్చడం వల్ల ఏ ఒక్క నామం ఉచ్చరించినా నాకు ముక్తిని ప్రసాదించు అని కులశేఖరులు ప్రార్థించారు.
శ్రీవల్లభ అనిపించినా చాలు, వరద అనిపించినా చాలు. ఇలా నీ భవ్యనామాల్లో ఏ ఒక్కటి నా నోట నిరంతరం పలికించినా తరిస్తాను స్వామి అని జీవుడు కోరుకోవాలి. అంటే ఏ ఒక్క నామాన్ని మనం భక్తి శ్రద్ధలతో పట్టుకున్నా మనం తరించిపోతాం. ఆ భగవంతుడు మనని తరింపచేస్తాడు. ఇలాంటి పద్యమే మనకి కనకదారాస్తవంలో కూడా వస్తుంది. గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని చెప్పి ఈ విధంగా పద్యం రాయటం వల్ల ఏమవుతుంది అంటే శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి అంటే ఒకే రకమైనటువంటి పదాలు, అంటే మనకి ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ అంటాం. అలా రావటం వల్ల ఏమవుతుంది అంటే నేర్చుకోవడం చాలా సులభమవుతుంది. అలాగే ధారణలో ఉంచుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట. అంతా చదువుతూ ఉన్నా కూడా ఒక రకమైనటువంటి మధురమైనటువంటి భావన వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏ ఒక్క నామాన్ని మనం భక్తి శ్రద్ధలతో పట్టుకున్నా ఆ ముకుందుడు మనని తరింపచేస్తాడు. ఆ ఒక్క రామనామాన్ని పట్టుకునే కబీర్దాసు తరించిపోయాడు కదా. అలాగే త్యాగరాజు కూడా రామనామాన్ని పట్టుకుని తరించిపోయాడు. వాళ్ళ కథలు అన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. ఈ విధంగా మనం అందులో మన మనసుకి ఏది నచ్చినా ఆ నామాన్ని పట్టుకుంటే ఆ ముకుందుని మనం చేరుకున్నట్లే. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.